వెల్కమ్ టు పూరాలోకల్. ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ రంగ సంస్థలైనా ఏదైనా ఒక అంశంపైన అవినీతి ఆరోపణలే కానీ లేదంటే ఇంకేమైనా అంశాలపైన నిఘా వ్యవస్థలు కానీ విచారణ సంస్థలు కానీ విచారణ చేపడితే వీలైనంత త్వరగా పూర్తి కావాలని కోరుకుంటాం. అయితే చాలా వరకు విచారణ పేరుతో ఏళ్లు గడుస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సింగరేణిలో మెడికల్ బోర్డు పైన జరుగుతున్న విచారణపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి అందిస్తారు. ఆ సంస్థ దేశవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతుంది. అంతేకాకుండా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానా నింపుతుంది. వేలాది మంది కుటుంబాలకు ఉపాధినిస్తుంది. దేశవ్యాప్తంగానే నల్ల బంగారంగా పిలువబడుతున్న సింగరేణి సంస్థలో ఓ విభాగానికి ప్రభుత్వము సిబిఐ, ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఇంతకీ ఆ సంస్థలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత గత ఏడాదిగా ఆ సంస్థకు సంబంధించిన మెడికల్ విభాగానికి ఎందుకు చెక్ పెట్టింది? విచారణ పేరుతో గత ఏడాదిగా ఎలాంటి లావాదేవీలు జరగకపోగా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఇంతకీ కార్మిక క్షేత్రం సింగరేణిలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సింగరేణిలో కారుణ్య నియామకాల అవినీతి సెగ పుట్టిస్తోంది. ఓవైపు మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు పోరుబాటు పడితే కారుణ్య నియామకాల పేరిట అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిలిపేసింది. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడం కోల్ బెల్ట్ లో రచ్చ మొదలైంది. మెడికల్ అన్ఫిట్ దందాపై విచారణ మొదలవుతుండటంతో అవినీతికి పాల్పడిన వారిలో టెన్షన్ మొదలవుతోంది. ఇంతకీ మెడికల్ బోర్డు అవినీతిమయం అయ్యిందా? గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని తేలితే ఉద్యోగాలు పోవడం ఖాయమా? తగ్గుతున్న కార్మికులతో సింగరేణి భవిత్వం ఏంటి? సింగరేణిలో మెడికల్ బోర్డు అవినీతిమయం అనే ఆరోపణలు మొదటి నుండి వ్యక్తమవుతూనే ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో నిధులు నిర్వహించలేని కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలను కల్పిస్తుంటారు. సింగరేణిలో ప్రతి 2 నెలలకోసారి మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల ఆరోగ్య స్థితిగతులను సంస్థ పరీక్షించేది. పరీక్షల్లో తీవ్రంగా అనారోగ్యం పాలై విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న కార్మికులను అన్ఫిట్ చేసి డ్యూటీ నుంచి తొలగించేది. సింగరేణిలో అమల్లో ఉన్న వారసత్వ ఉద్యోగాల కోటాలో అన్ఫిట్ అయిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది. దీన్ని ఆసరాగా తీసుకుని పలువురు మధ్య దళారులు కార్మికులకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా తమ పలుకుబడి ఉపయోగించి మెడికల్ బోర్డును డబ్బులతో కొనేసి నకిలీ ధృవీకరణ పత్రాలు పొందేవారు. అలా నిబంధనలకు విరుద్ధంగా అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు అక్రమంగా ఉద్యోగాలు లభించేవి. ఇందుకోసం పైరవీదారులు ఒక్కొక్క కార్మికుడి నుంచి 5 లక్షల నుంచి గరిష్టంగా 10 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొద్ది నెలల పాటు మెడికల్ బోర్డు సజావుగానే సాగినప్పటికీ గత ఏడాది మార్చిలో మెడికల్ బోర్డు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. 12 నెలలుగా సింగరేణిలో కారుణ్య నియామకాలు లేక కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కార్మికుల సర్వీస్ కు 2 ఏళ్ల ముందు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నెలలో 2 సార్లు జరగాల్సిన మెడికల్ బోర్డు ఏడాదిలో ఒక్కసారి నిర్వహించకపోవడంతో కార్మిక వర్గం ఆందోళన చెందుతోంది. 2 ఏళ్ల సర్వీసు దాటిపోతుండటంతో పాటుగా తమ పిల్లల వయస్సు 40 ఏళ్లు దాటిపోతుందని ఇంకెప్పుడు మెడికల్ బోర్డు నిర్వహిస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సింగరేణిలో 18 ఏళ్ల కిందట కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. 2018 మార్చి 9న కారుణ్య నియామక పేరుతో మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల కాగా ఏప్రిల్లో బోర్డు ఏర్పడింది. 8 ఏళ్ల పాటు రెగ్యులర్ గా కొనసాగిన మెడికల్ బోర్డుపై అవినీతి ఆరోపణలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది మార్చిలో మెడికల్ బోర్డును నిలిపేసింది. సింగరేణి మెడికల్ బోర్డులో నెలకొన్న అవినీతి అక్రమాలు ప్రభుత్వం దృష్టికి రావడంతో దాన్ని సమూలంగా వెలికితీసేందుకు ఏసీపీ అధికారులు
అధికారులు విచారణ అధికారం అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా 2014 నుంచి 2025 వరకు జరిగిన మెడికల్ బోర్డుపై పూర్తి విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. గత సంవత్సరం మెడికల్ బోర్డులో నెలకొన్న అవినీతి కారణంగా ఏసీబీ అధికారులు సంస్థ ప్రధాన కార్యాలయంలో పలువురి ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. అయితే సింగరేణిలో కార్మికుల అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు నిర్వహించాలని కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఐఎన్టీసీ ఎన్నికల సందర్భంలో 6 గ్యారంటీలతో పాటు 39 డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టడం అయితేంది. దీనికి తోడుగా ఏఐటీసీ నేనేం తక్కువ కాదని 47 డిమాండ్లతోటి వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం అయితేంది. మొన్న భూపాల్పల్లికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మెడికల్ బోర్డు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని మోకాళ్ళ మీద నిల్చుండబెట్టమని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎవరిని మోకాళ్ళ మీద నిల్చుండబెట్టాలి అనేటువంటిది కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ఉప ముఖ్యమంత్రి అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా మొన్న కౌన్సిల్లో చేసినటువంటి బట్టి గారి వ్యాఖ్యల్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 2000 మంది కార్మికులు ఎప్పుడెప్పుడా అని మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నటువంటి కార్మికుల యొక్క గుండెల్లో మంటలను రేపుతున్నటువంటిది. దీనికి తోడుగా అధికంగా ఇన్వాలిడేషన్ అయినరు, వీళ్ళ మీద ఎంక్వైరీ చేపిస్తానన్నటువంటి బట్టి వ్యాఖ్యలు ఈరోజు 13,000 మంది కార్మికులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్లకు ఏమవుతుంది అనేటువంటి ఒక భయాందోళనకు సృష్టించడం అయితేంది. 2,000 మంది కార్మికులు ఎప్పుడు వస్తుందా మాకు అనేటువంటిది ఈరోజు 11 నెలల సర్వీస్ మిగిలిపోయిన ఉన్నటువంటి వాళ్ళు అయితేంది. ఇలాంటి అభద్రతకు నోచుకుంటున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా ఉంటాం. మీ 13,000 మంది కార్మికుల మీద ఈగ వాళ్ళనియ్యం. అలాగే మీ 2,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా మెడికల్ బోర్డు ఏప్రిల్ నెల, మే నెలల్లోనే 5 మెడికల్ బోర్డు పెట్టి వాళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డుకు పిలిచేటట్టుగా ఉద్యమించడానికే దాంట్లో భాగంగానే మొన్న నిరసన తెలిపి బావుల మీద వినతి పత్రాలు ఇవ్వడం అయితేంది. ఈరోజు జిఎం ఆఫీసుల ముందు వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా దిగి రాకపోతే యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాభవన్ ముట్టడా లేకపోతే సింగరేణి భవన్ ముట్టడా ఏ విధమైనటువంటి ఆందోళన చేస్తామో కార్మిక వర్గ సహాయ సహకారాలతో చేస్తామని, అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది మీ యొక్క దాడులను ఆపండి. సామాన్య ఉద్యోగుల మీద కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగరేణి ఆస్తులను కాపాడండి, సింగరేణి స్కాముల మీద విచారణ జరపండి. జనరల్ మజ్దూర్ నుంచి మొదలుకుంటే జనరల్ మేనేజర్ వరకు, డైరెక్టర్ నుంచి మొదలుకుంటే C&MD వరకు, యూనియన్ నాయకుని మొదలుకుంటే రాజకీయ నాయకుని వరకు మీరు విచారణ చేపట్టండి. అధిక నిల్వలు, బొగ్గు నిల్వలు చూపించినటువంటి వాళ్ళ మీద కూడా విచారణ జరపండి, శిక్షించండి, చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అండగా ఉంటుంది అని తెలియజేస్తాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మెడికల్ బోర్డులో సింగరేణి వ్యాప్తంగా 14,000 పైచిలుక కార్మికులు అక్రమ మార్గంలో విధుల నుంచి అన్ఫిట్ పొందగా వారి స్థానంలో వారసులు ఉద్యోగాల్లో చేరినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రస్తుతం వారందరిపైన విచారణ జరుగుతుండటంతో తీవ్ర కలకలం రేపుతోంది. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ అయితే వారసులకు ఉద్యోగాలు లభిస్తుండటంతో కొందరు కార్మిక సంఘాల నాయకులతో పాటు లోకల్ లీడర్లు బ్రోకర్లుగా అవతారం ఎత్తి అందిన కాడికి దుండుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ఫిట్ కు అర్హులైన వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మెడికల్ బోర్డుపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వారి జాబ్ పోతుందనే చర్చ కూడా జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలను తీసేస్తారా అంటూ గని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సింగరేణిలో కార్మికుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. ప్రస్తుతం నియామకాలు నిలిచిపోవడంతో కార్మికుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉంది. కార్మికులు తగ్గుతుండటంతో సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంటుంది. చూడాలి మరి అవినీతిమయమైన మెడికల్ బోర్డును అధికార పార్టీ ఎలా శుద్ధి చేస్తుందో, ఉద్యోగుల సంఖ్య ఎలా పెంచుతుందో. చూశాంగా ఏసీబీ
విజిలెన్స్ విచారణ పేరుతో గత ఏడాదిగా కారుణ్య నియామకాలకు సంబంధించి వంశపారంపర్య నియామకాలకు సంబంధించి కార్మిక క్షేత్రంలో ఎలాంటి ఉద్యోగాలు నియామకం జరగకపోగా ప్రస్తుతం కార్మికులంతా కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినని మెడికల్ బోర్డులో కారుణ్య నియామకం కోసం ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అన్ఫిట్ అని ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఫిట్ ఉన్న వారికి అన్ఫిట్ ఇవ్వడం జరిగిందని ఒక ఆరోపణ పైన ఇదంతా జరుగుతోంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఏడాదిగా ఎలాంటి ఈ బోర్డుకు సంబంధించి లావాదేవీలు కానీ ఎలాంటి నియామకాలు జరగకపోవడంతో రెండు ఇబ్బందులు ఎదురుతున్నాయని చెప్తున్నారు. ఒకటి ప్రధానంగా రిటైర్మెంట్కు దగ్గరున్న ఎంప్లాయీస్ ఇంకా 2 ఏళ్లలో రిటైర్డ్ అయితే తమ ఉద్యోగులు తమ వారసులకు ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉన్న నేపథ్యంలో 2 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే ఏదైతే ఉద్యోగులు ఉన్నారో తమ కుటుంబం కోసం ఆ ఉద్యోగాన్ని వారసత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలంటే ఇప్పుడు నియామకాలు కానీ ఎలాంటి ఫిజికల్ సర్టిఫికెట్లు కానీ ఈ వెరిఫికేషన్ కానీ లేకపోవడంతో వారు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొందరైతే యువకులకు ఉద్యోగాలు రావాలి, తండ్రి వారసత్వంగా రావాలంటూ కూడా వారంతా కూడా ఏజ్ బార్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం మెడికల్ బోర్డు రద్దు పైన చాలా సందిగ్ధం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ విచారణను సర్వత్రా విమర్శలు రాకముందే పూర్తి స్థాయిలో జరిపించి యథాతథంగా మెడికల్ బోర్డును పనిలోకి తీసుకురావడం కోరుతున్న సందర్భం. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.